రైతులు ఎంత నష్టపోయినారో రైతు బంధు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ రైతులకు ద్రోహం చేసినారని చెప్పి మీ అందరు 10 సంవత్సరాలు చూస్తున్నారు. క్వింటల్కి 10 కేజీలు అని చెప్పి కూడా అప్పుడు కట్టింగ్లు కూడా చేసినారు. కానీ మీ అందరు తెలుసు, క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు భరోసాగా అండదండగా ఉంటామని చెప్పి మళ్ళీ చెప్పినాము. ఈరోజు క్వింటల్ కటింగ్ కాదు, రైతన్న మంచిగా ఉండాలని చెప్పి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఒక విప్లవాత్మక నిర్ణయం కూడా తీసుకున్నాము. ప్రభుత్వం తరఫున దాదాపు 30,000 కోట్లతోటి రైతుల రుణమాఫీ కూడా చేసినారు ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరు తెలుసు, ఆర్థికంగా కష్టాలు ఉంటే ఎన్ని స్కీములు ఉన్నా, ఎన్ని గ్యారెంటీలు ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా బలంగా లేకపోతే దాన్ని కట్టుబడి ఉండడం చాలా కష్టం. అయినప్పటికీ రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని చెప్పినారో అందరి ముందు, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి మళ్ళొకసారి బట్టి గారి సమావేశంలో ఖచ్చితంగా అందరు రైతులకు అండదంగా ఉండామని చెప్పి మీ అందరికి మళ్ళొకసారి భరోసా ఇస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయము చెప్పాలి, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ స్కీము దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, సెటిల్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ అందరి ముందు వచ్చినప్పుడు కూడా ఇదే మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పి, బాధితులకు అండదండంగా ఉంటామని చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేత 18 కోట్ల చెక్ కూడా రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదము మాపై ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, ధర్మపురి ప్రజలకు లచ్చన్న చేసే ప్రోయాక్టివ్నెస్ మీరందరూ చూస్తున్నారు. గత 9 నెలల నుంచి ఏం కష్టం వచ్చినా ఫస్ట్ లచ్చన్న ఇమీడియట్లీ నాకు ఫోన్లో కూడా చెప్తున్నాడు, ఇక్కడనే ఉంటున్నా ఎంపీ సాబ్, నేను జరుగుతలేనని చెప్పి ఫోన్లో కూడా చెప్తుంటారు. మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ సమావేశానికి వచ్చి అందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.